వెల్కమ్ టు ఊటీ సిరీస్ ఎపిసోడ్ 7. నెక్స్ట్ మేము వెళ్ళిన లొకేషన్ ఏంటంటే సింగారా టీ ప్లాంటేషన్. ఈ లొకేషన్ అయితే బస్ లోంచి చూస్తున్నప్పుడే అసలు ఎప్పుడు ఆపుతారా, ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు దిగుతామా అన్న ఫీలింగ్ వచ్చింది. అంత బాగుందన్నమాట ఫస్ట్ చూడగానే. ఈ ప్లేస్ లో డిఫరెంట్ టీ పౌడర్స్, స్పైసెస్ అలా అన్ని ఉన్నాయి ఇక్కడ. అండ్ టీ శాంపిల్స్ కూడా ఇస్తున్నారు టేస్ట్ చూడడానికి. మనీ అయితే మసాలా టీ టేస్ట్ చేశారు అండ్ చాలా బాగుందని చెప్పారు. ఈ టీ లీవ్స్ ఎలా ఉంటాయి, అలానే ఏ పార్ట్ ఆఫ్ లీఫ్ ని ప్రాపర్ టీ పౌడర్ చేయడానికి యూజ్ చేస్తారు ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకన్నా మనీ అయితే చాలా ఎగ్జైట్ అయిపోయారు ఈ ప్లేస్ చూడగానే. ఇక వెంటనే అలాగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఈ ఏరియా అంతా కూడా స్లోపీగా ఉంది. మరీ పై వరకు వెళ్ళొద్దని వార్న్ చేశారు, ఎందుకంటే పైనుంచి జారి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఈ లొకేషన్ కి మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 5-6 అలా అయింది. అండ్ అప్పుడే మంచు కూడా స్టార్ట్ అవుతుంది. సో అందులో అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ మాత్రం. ఆ రోజు అప్పటి వరకు చూసిన లొకేషన్స్ అన్ని అంతగా ఏం అనిపించలేదు, బట్ ఇది చూడగానే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వీ ఎంజాయ్డ్ అలాట్ ఈ ప్లేస్ లో మాత్రం. సినిమాటిక్ ఫీల్ వచ్చింది ఈ లొకేషన్ చూడగానే, ఎందుకంటే మనం జనరల్ గా ఇలాంటి ప్లేసెస్ అన్ని మూవీస్ లోనే చూస్తాం కాబట్టి. ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ 2 కిలోమీటర్స్ వరకు కూడా మొత్తం టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మేము ఒక వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాము. వాటర్ ఫాల్స్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని లొకేషన్స్ చూపిస్తాను. అంతవరకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.